దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానాల గురించి మనం ఈ రోజున పరిశీలన చేసుకోబోతున్నాం. కాబట్టి దేవునికి మనం స్నేహితులు కావాలంటే మనం ఏం చేయాలి? దేవునికి మనం స్నేహితులుగా మార్చబడాలంటే మనం ఏం చేయాలి? యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో యేసుప్రభు వారే స్వయంగా ఈ యొక్క ప్రశ్నకు జవాబు చెప్తున్నాడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల, నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. మీరు నా స్నేహితులై యుందురు. యేసుప్రభు వారు స్వయంగా యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో క్లియర్గా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు, తండ్రి అయిన దేవుడు కానీ, కుమారుడైన దేవుడు కానీ, పరిశుద్ధాత్మ దేవుడు కానీ మనకిచ్చినటువంటి ఆజ్ఞలు, బైబిల్లో ఉన్నటువంటి ఆజ్ఞలన్నిటిని మనం ఎప్పుడైతే వాటన్నిటిని చేసిన ఎడల, గైకొనిన ఎడల, పాటించిన ఎడల, వాటి ప్రకారం జీవించిన ఎడల మనము ఆటోమేటిక్గా దేవాతి దేవునికి మనము స్నేహితులుగా మార్చబడతామని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేయబడుతుంది. దేవుని ఆజ్ఞలు మనం పాటించినప్పుడు ఆయన మనల్ని స్నేహిస్తాడు. ఆయన మన దగ్గరికి వస్తాడు. ఆయన మన యొక్క స్నేహాన్ని కోరుకుంటాడు. మన గదిలోకి వస్తాడు, మన ఇంటిలోకి వస్తాడు, మన జీవితంలోకి వస్తాడు. మన యొక్క ప్రతి అణువున, ప్రతి ఒక్క అడుగులో ఆయన విజయ జెండా ఎగరవేయటానికి మనకు తోడుగా ఉంటాడు. మనకి ఆయన స్నేహితుడై, మన ప్రాణ స్నేహితుడు ఎలా అయితే మనతో ముచ్చటిస్తాడో అలాగా ప్రతి దినము దేవాతి దేవుడు మనతో మాట్లాడతాడు, ముచ్చటిస్తాడు. పరలోక సంగతులు మనకి బయలుపరుస్తాడు. భూలోకంలో నీ చుట్టూ ఉన్నటువంటి కపటులు, నీ చుట్టూ ఉన్నటువంటి దుష్టులు, నీ చుట్టూ ఉన్నటువంటి తంత్రములు, సాతాను తంత్రములు, నీ చుట్టూ ఉన్నటువంటి సాతాను యొక్క పడిపోయిన దురాత్మల యొక్క క్రియలన్నిటిని నీకు తెలియజేస్తాడు. వాటన్నిటిలోంచి నిన్ను తప్పిస్తాడు, విడిపిస్తాడు. ఆయన అబ్రహాముకి ఎలా అయితే తోడుగా ఉండి అన్ని విషయాల్లో అతన్ని ఆశీర్వదించాడో అలాగ మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని ఆజ్ఞలు పాటిస్తే చాలు, మనం దేవునికి స్నేహితులుగా మార్చబడతాం కాక. మనుషుల యొక్క స్నేహం చేయక దేవునితో మనం స్నేహం చేయటం మనం నేర్చుకోవాలి. వాక్యాన్ని చదివితే ఆయన ఆజ్ఞలన్నిటినీ మనకి స్పష్టంగా తెలియజేస్తాడు. ఆ ఆజ్ఞలు మనం పాటిస్తే స్వయంగా దేవుడే మనకు స్నేహితుడై చిరకాలము నిరంతరం ఉండును గాక. ఆమేన్.